ఉండిద్ది. ఎందుకంటే మా తెలుగు టీచర్ గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు 10th క్లాస్లో ఉండగా అలా చెప్తూ ఉండగా దాన్ని అలాగా ఫాలో అయిపోయాను. అడిగాను, ప్రభా ఏంటి అయ్యాను, నువ్వు నా పరిచర్య చేయాలి అన్నాడు. ఒకటే పెట్టారు, ప్రభా దండం పెడతా, నేను చూపులు చిన్నోళ్ళ కనపడతాను, అదీగాక నా వల్ల కాని పరిస్థితి, ఏదైనా ఉద్యోగం ఇస్తే అందరు దశంభాగం ఇస్తాను, నేను దశంభాగం ఏమయ్యాను 50వ వంతు తీసుకెళ్ళింది. పాస్టర్ గారికి 50వ వంతు ఇస్తా, 10వ వంతు మాత్రమేను 50వ వంతు పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారిని అవసరమైతే ఇంకా పోషణ కావాల్సి వస్తే అవసరం ఓటీటీ చేసి కూడా పోషిస్తారయ్యా, అంతేగాని నా వల్ల అయితే కాదయ్యా అన్న. ప్రభు నాతో నాకు మాట ఇదే వారం రోజులు ఇదే మాట ప్రభు సేవ చేయమన్నాడు, నా వల్ల కాదని నేను అన్నా. నా 18 ఏళ్ళ దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నేను అన్న, ప్రభా నాకు చదువుకోవడానికి ఇంజనీరింగ్ చేయాలి, ఇంటర్మీడియట్ చేస్తాను, ఎంపీసీ చేస్తా, బయటకు చేస్తా, నేను ఇంజనీరింగ్ చేయాలి ప్రభు, నాకు అవకాశం ప్రభా, నిశ్చితమైన సేవ చేస్తాను, అవకాశం అంటే లేదు, నా సేవ చేస్తాను కమిట్మెంట్ చేస్తాను. నేను ఎవరా ప్రభు అట్ట వదిలి పెడతాడని 3 అడిగా దేవుని దగ్గర. ఏమడిగాను? ఒకటి, ప్రభా నేను బ్రతికినంత కాలం నువ్వు నాతో మాట్లాడాలి, నేను బ్రతికినంత కాలం నువ్వు నాతో మాట్లాడాలని ప్రభుని అడిగాను. రెండోది, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభు అని అడిగాను. మూడోది, జనాలు ఎవరు నేను పిలవను, ఒకవేళ తీసుకొస్తే వాక్యం చెప్తాను. నేను అమ్మ వాక్యం చెప్తారండి, అయ్యా వాక్యం వినండి, నేను ఎవరిని పిలవను. ఇట్లా నువ్వు ఎవరైనా తీసుకొచ్చి అనుకో వాడు వాక్యం చెప్తా. ఈ 3 పనులు నువ్వు చేస్తే నీ సేవ నేను చేస్తాను. ఎందుకంటే ఆ 3 పనులు ఆయన చేయడు, నేను ఆయన సేవ చేయకుండా తప్పించుకోవచ్చు నా ఉద్దేశం. అలా నేను ఆ 3 పనులు ప్రభు దగ్గర పెట్టాను. పెట్టగా ఆయన ఏమంటాడు తెలుసా, 3 పనులు బ్రాండెడ్ చేస్తాను, వీళ్ళు వాక్యం చెప్పు. చచ్చింది గొర్రె అనుకున్నా. ప్రభువానికి స్తోత్రమయ్యాడు, కొందరైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించి అనేక ప్రాంతాల్లో పరిచర్యలో క్రీస్తు రాకడ వర్తమానికగా, క్రీస్తు రెండవ రాకడ వర్తమానికగా ప్రపంచ దేశాల్లో అనేక మన రాష్ట్రాల్లో కూడా, మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన పరిచర్య కొరకు ఊరేగిస్తూనే ఉన్నాడు ఆయన పని కోసం. ఎందుకంటే ఒక మాట, ఆయన నమ్మిన వారిని ఆయన అన్నడని విడిచిపెట్టాడు. ఆమె గమనించండి. మంచి మంచి ప్రభుత్వం అయితే చెప్పుకుంటా వెళదాం. వాక్యంలో మూలవాక్యం ఈ రోజున దేవుని సేవకులు చదివించారు. ఒకసారి మళ్ళీ వాక్యం జ్ఞాపకం చేసుకున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపకపోని యెడల తనను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. బాగా గుర్తుపెట్టుకుందామండి. ప్రభువు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే మీ శిలువను మీరు ఎత్తుకుని నన్ను వెంబడించాలి. మీ శిలువను మీరు ఎత్తుకుని. ఎవరితో చెప్తున్న మాట ఇది? శిష్యులతో చెప్తున్నారు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అయ్యా ఎవరితో చెప్తున్న మాట ఇది? చెప్పాలి. ఎవరితో? అందరూ చెప్పాలి. ఎవరితో? మీరెవరు? మేము విశ్వాసము, మేము శిష్యులము కాము. అది ఆడతో చెప్పిన మాట కానీ ఇది మాతో చెప్పింది. బైబిల్ని ఎంత చక్కగా తీసుకుంటున్నారు ఈ రోజున. ఎవరు అనుకూలతను బట్టి వారు బైబిల్ని తీసేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు శిష్యులతో చెప్పాడండి, మాతో కాదు చెప్పింది. ఇప్పుడు మేము ఎవరు తెలుసా? విశ్వాసం. కానీ విశ్వాసానికి సంబంధించిన మాటలు ఏదని చెప్తే మేము వింటాం. శిష్యులు చెప్పిన మాట ఎందుకని అంటారా? ఒకసారి లేఖన గ్రంథం నుంచి ఒక మాటను మీకు తెలియచాలనుకుంటున్నాను. దేవుని జనాంగమా దయచేస్తే గమనించండి. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఒక మచ్చుకు 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మచ్చుకు 3 విషయాలు, శిష్యులు అనే పదాన్ని గురించి 3 విషయాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలా ఏం చేయమంటున్నాడు? సమస్త జనులను ఎలా చేయాలంట? శిష్యులుగా చేయాలంట. సమస్త జనులను శిష్యులుగా చేయడం అంటే ఏంటి? ఏం చేస్తే? ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నారు ఎంతమంది ఉన్నారు? చెప్పాలి. చేతులు బాప్తిస్మం తీసుకున్నవారు అన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమన్నారు? బైబిల్లో ఏమన్నారు? ఇప్పుడు ఎవరి గురించి చెప్పారు? చెప్పండి, చెప్పరా? ఎవరి గురించి చెప్పారు? బాప్తిస్మం తీసుకున్న వారందరూ ఎవరంట? శిష్యులు. బాప్తిస్మం తీసుకున్న వారే కాదు, ఇంకా ఉన్నారు. ఈ శిష్యుల గురించి చెప్పే మాటలో దేవాది దేవుడు చాలా విషయాలు పొందుపరుచుంచాడు. ఇంకా మీరు చూసినట్టయితే ఒక మాత్రము
యోహాను సువార్త వాక్యం చదవండి, పరిశుద్ధ లేఖ గ్రంథం నుంచి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏం చేస్తాడంట? మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. ఇప్పుడు మనం ఏం చేసేవారు ఉండాలి? ఫలించేవారంగా. ఈ రోజున ఎవరి కుటుంబంలో ఫలభరితమైన జీవితం లేదా? ఫలించారు కదా. ఉద్యోగాలు దేవుడు ప్రేమించాడు కదా. వివాహం అయిన తర్వాత బిడ్డలు ఇచ్చాడు కదా. కట్టుకున్న యొక్క జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా. గృహాన్ని ఇచ్చాడు కదా. సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు కదా. చాలా మంది అనుకుంటారు దేవుడు నాకేమి ఇవ్వలేదని అంటాడు. దేవుడు 5 ఇస్తాడు. 5 ఇస్తాడు దేవుడు. బాధ్యత పెట్టుకోండి. తినడానికి తిండిని, కట్టుకోవడానికి వస్త్రాన్ని, ఉండటానికి నివాసాన్ని, చేయడానికి పని, పేరవడానికి గాని. అప్పుడప్పుడు అడుగుతుంటారండి, నాకున్న మంచి అలవాటు అది. అడిగినోడు చెప్పండి, ఎవరిని అడుగుతాను తెలియదు. అమ్మా కనుక గుర్తు పెట్టుకోండి. పేర్లు తెలియకపోయినా బట్టలు వేసుకున్నారుగా, అటు రంగులు తెలుసుగా, కనుక గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా వినండి. కనుక దేవుడు 5 ఇస్తాడు. ఏమిస్తాడు? తినడానికి తిండిని, కట్టుకోవడానికి వస్త్రాన్ని, ధరించడానికి వస్త్రాన్ని, ఉండటానికి నివాసాన్ని, చేయటానికి పనిని, పేరవటానికి గాని. ఇప్పుడు 4 మనకు వద్దు. ఏమొద్దు? 4 వద్దు. ఏమొద్దు? ఏ 4? తినడానికి తినొద్దు, ఉండటానికి నివాసం వద్దు, చేయడానికి పని వద్దు, అమ్మా ధరించడానికి వస్త్రం వద్దు, పేరవటానికి గాలి ఉందే దాని వద్దు. అస్సలు దీని గురించి ఆలోచిద్దాం. దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు వరకు? ఆ పేరవటానికి గాలి నాకు ఎందుకు ముక్కు మూసుకున్నాడు 2 నిమిషాలు, జస్ట్ 2 minutes. ఆయన నాకు ఏమి ఇచ్చాడో నేను క్వశ్చన్ మార్క్తో ఉన్నాం ఈ జీవితంలో. 2 నిమిషాలు ముక్కుపోయింది. వస్త్రాలు గురించొద్దు. వస్త్రం కొనాలంటే ఒక 2000 5000 వాడి స్థితిని పెట్టుకుంటారు. తిండిని గురించి కూడా వద్దు. ఈరోజు హోటల్లో ఆ మెనూ చూస్తే కాఫీ 60 రూపాయలని ఉంది. వామో అని కూర్చోదు. ఆ తిండిని గురించి కూడా వద్దు. అమ్మా ఉంటాను నివాసాన్ని. మన ఈ మధ్యన ఒక ఆయన ఇల్లు కట్టాడు, గమనించింది. 3 billion పెట్టి ఇల్లు కట్టాడంట. స్తోత్రం అనిపించింది. ఎంతమంది ఉంటానికంటే 2 ఉంటానికి. అర్థమైనా? ఆ ఇల్లు దీని గురించి కూడా వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. చేయడానికి పని ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు. 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తే మా అమ్మాయికి ఏమి 1,00,000 రూపాయలు మొబైల్ సంపాదిస్తాడు, ఏమిస్తారు అని క్వశ్చన్ మార్కు. కనుక అది కూడా వద్దు. పేరవడానికి కాలు ఉందే అది వద్దు. మీరు 2 నిమిషాలు, జస్ట్ 2 minutes చాలా, ఎక్కువ వద్దండి. 2 నిమిషాలు ముక్కుమేంటి. పరదేశులను ప్రియులారా మన ప్రమిది కాదెప్పుడు నిజముగా. ఏం చేస్తారు మాస్టర్ గారు? ఎంతమంది పాడాల్సి వచ్చిందో అర్థమైందా? ఎంతమందికి ఆ పాట పాడాల్సి వచ్చిందో 2 నిమిషాలకే. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు ఆ గాలిని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గాలిని గురించిన మాట ఏంటి అంటే, కరోనా టైంలో గాలి గురించిన అవసరత బాగా వచ్చింది జనాలకి. కరోనాకు ముందు లేదు ఆ గాలిని గురించిన అవసరత. ఏదో అడప ఐసీలో ఉన్నోడికి ఉడుకోబట్టారు. కానీ కరోనా టైంలో అందరికీ గాలి అవసరం వచ్చింది. ఏ అవసరం? గాలి అంటే దెయ్యం అనుకున్నాడు. దెయ్యం కాదు, ఆక్సిజన్. గాలి అంటే ఏంటి? ఆక్సిజన్ అవసరం వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టి ఐసీలో పెట్టంగా వెంటిలేటర్ పెట్టి ఏ పెట్టారు? మూతికి కలిపి మాస్క్ పెట్టారు. పెడితే నాకు ఈ గాలి నుంచి బతకడానికి రోజు 15,000, దగ్గర నుంచి 50,000, 1,00,000 రూపాయలు ఖర్చు. జస్ట్ 15,000 ఎంత రోజుకి? ఎంత రోజుకి మనం గాలి పిలవడానికి ఎంతమ్మా? 15,000. నెలకు ఎంత? 35,000. అంతేనా కాదా? 3,50,000, 4,50,000 నెలకెంతమ్మా? అంటే జస్ట్ నువ్వు గాలి పీల్చి బతకడానికి నువ్వు ఖర్చు పెట్టాల్సిన ఖర్చు ఎంత? మన శాలరీ ఎంత? 1,00,000 రూపాయలు అయితే 10 లక్షలు కట్నం అయిపోతూ ఊరుకోం. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు 10 లక్షలు రావాలా? కాకపోతే మా అబ్బాయి అయితే మా అమ్మాయి వచ్చేసింది అంటాం. గాలి పీల్చి బతకడానికి పొజిషన్ అంతా ఏమిస్తున్నారు? ఇది
ఒక 5,000 రూపాయలు పెట్టి ఒంటి మీద పట్టేస్తే నా చూడు నా అవతారం చూడని చూపించుకుంటాం, ఊరంతా తిరుగుతాం. 2 లక్షలు పెట్టి మెడలో గొలుసు చెప్పిస్తే చాలు, అక్కయ్య మందిరానికి వచ్చిన కాడి నుంచి పోగుతూనే ఉంటుంది మేడ. అర్థమైందా? ఈ గోకుడు ఆపదు, ఎందుకు తెచ్చా ముందు తెలియాలా, ఈయన గోగుతున్న చూడగానే మెడలో కనపడాలి, తలపా పెడుతున్నట్టు. అర్థమైందా? అసలు మన పొజిషన్ అలాంటిది, మన స్థితి అలాంటిది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఫలించండి, మీరు ఫలిస్తే నా శిష్యులు అవుతారు అన్నాడు. ఈ రోజు ఇక్కడ కూడిన ప్రతి వారిని కూడా అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు? ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఎలా మొయ్యాలంట సిలువను? ఉపేక్షింపు. అక్కడ రాయబడిన మాత్రం ఒకసారి మళ్ళా చదువుకున్నాము, మూలవాక్యాన్ని ఒకసారి. అక్కడ అంటున్నాడు కదా, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ఏం చేసుకోనంట అంటే తనను తాను లెక్క చేసుకోకుండా తనకు తానుగా సాక్రిఫైస్ చేసుకొని దేవుని సన్నిధిలో సిలువను మొయ్యాలంట. ఇప్పుడు సిలువ అంటే వచ్చిన కష్టం. సిలువ అంటే అర్థం ఏంటి? మీ అందరికీ తెలిసిన మాట చెప్తారు, నాకు తెలుసు. అదేంటి చెప్పండి. సిలువ అనగా మీ అందరూ తెలిసిన సత్యం. చెప్పాలి, ఏంటిది అది? చెప్పండి అమ్మా గట్టి గారు. అది చెప్పడానికి కూడా శ్రమ పడుతున్నారు. శ్రమ అంటారు కూడా, శ్రమ ఏం చెప్తాను పోయినా దానికి కూడా కష్టపడాలా. సిలువ అంటే ఏంటి? ఇప్పుడు శ్రమ పోయాలా? మీరు ఏం పోయాలా? సిలువ అనే పదానికి అర్థం ఏంటంటే బాధ్యత. అర్థమైందంటే ఏంటంటే బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దేనికి వచ్చాడు? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. ఏమిటి తండ్రి చిత్తము? ఆయన మ్రాను మీద శాపగ్రస్తుడిగా బలి ఇవ్వటము తండ్రి చిత్తం. దేని మీద? మ్రాను మీద. గలతీయులకు రాసిన పత్రిక Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి
జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year, I wish you happy new year. Wish you happy new year, I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year, I wish you happy new year. Wish you happy new year, I wish you happy new year. Wish you happy new year, I wish you happy new year. Wish you happy new year, I wish you happy new year.